చదీని అమ్మ గంట అయితే అంది హరిగాని కోసం పోదామంటే ఒక్క బండి రాలే. వద్దు బండి వచ్చింది. నా బండి ఆపునా నేను అర్థానికి వచ్చానా? బాబు నేనే ఈ ఊరికి కొత్త, నిన్ను చూసి నీ దగ్గరకు వచ్చానా, నువ్వే వచ్చి నా బండి కింద పడితే ఎట్లా బాబు? నా దగ్గరికి వచ్చానావా? నాతో నీకేం పని? నేను గవర్నమెంట్ ఉద్యోగిని, నిన్ననే ఈ ఊరికి వచ్చిన ట్రాన్స్ఫర్ మీద. మా వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద వచ్చినావని చెప్పి డిన్నర్ పెట్టమని రోజు సతాయిచ్చన్నారు. నిన్ను సతాయిచ్చా అంటే నన్నేం చేయమంటావు? మంచి పొట్టేళ్ళు కానీ మంచి మటన్ కానీ ఆడ దొరుకుతుంది బాబు? అదేంది, వారానికి ఓ రోజు ఒక్కో ఊర్లో సంత జరుగుతుంటది, పోయి సంతలో తెచ్చుకోపో. మటన్ కావాలంటే ఆడ బజార్లో దొరుకుతుంది, పోయి తెచ్చుకోపో. ఏం చెప్పావురా బాబు? ఆ విషయం నాకు కానీ తెలుసు. ఈ సంతలో కొనేటి ఆ సంతలో కొనేటి ఈ సంతలో అమ్మేటి కాదు. మంచి వెనకమ్మడి మేపుతుంటారు చూడు రైతులు, అట్లాంటివి కానీ, లేకపోతే షెడ్లు పెట్టి ఫామ్లు పెట్టి అమ్ముతుంటారు చూడు, అవి కానీ. మటన్ అంటావా? మార్కెట్లో దొరికేది అవి వద్దు, మంచి మటన్ కావాలా, డాక్టర్తో సర్టిఫై చేసి ఉంటారు చూడు, అట్లా పొట్టేళ్ళు కోసిన మటన్ కావాలా. అట్లాంటి కావాలంటే మా హరిగాని అడగాల్సిందే, నేను మన దగ్గరికి పోతానా? పోదాంపా. 7 నిమిషాల 30 సెకండ్ల తర్వాత. నమస్తేయా. నమస్తే కానీ పొద్దున్నే పొట్టెలకు గడేసి నీళ్ళు తప్పినావా? అయ్యా పొద్దున్నే గడ్డి నీళ్లు పెట్టినాయ్యా. Subscribe.